అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 19వ తారీఖు మే నెల నుంచి 24వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో మనము ఎవరు ఏ నక్షత్రంలో పుడితే వాళ్ళది ఏ రాశి అవుతుందో అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాం. దానికి మంత్రాలు ఉంటాయండి, అది కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ వారం కానీ గ్రహస్థితి చూస్తే శుక్రుడు వృషభ రాశిలోకి రావడం, సూర్యుడు వృషభ రాశిలోకి రావడం అనేది చాలా పెద్ద మార్పు అన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో సూర్యుడు, అలాగే గురువు శుక్ర గ్రహాలు ప్రయాణిస్తున్నాయి. అలాగే కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజుడు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రహస్థితులను బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరందరూ కూడా ఈ వారఫలమే కాకుండా మీ జాతకం ఎలా ఉంది, అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏమిటి, ఆ రోజు ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ దశ, ఎందులో మీరు జన్మించారు, అలాగే దాని యొక్క స్థితులు బాగున్నాయా లేవా, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోవటం వల్ల జీవితాన్ని మనం చాలా ఆనందమయంగా తీసుకెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లో కానీ పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేస్తాను. ప్రతి ఒక్క మాట మనం మాట్లాడేది కూడా వాయిస్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు కూడా మీరు మాటిమాటికి వినొచ్చు అన్నమాట. సో ఇలాగా మీ జాతకాలు తీసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తారని, దానికి చిన్న గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా జాతకం చెప్పించుకున్నప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి అనేది ఒక నియమం ఉంది కాబట్టి మినిమంగా పెట్టారన్నమాట. ఇకపోతే మీరందరూ కూడా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో ఫోన్లో మాట్లాడతాను. మిథున రాశి వాళ్ళకి 19వ తారీఖు మే నెల నుంచి 24వ తారీఖు మే 2024 వరకు ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి యొక్క స్థితి అధిపతి ఎవరంటే బుధుడు. బుధుడు చక్కగా ఏకాదశ స్థానం అంటే 11వ ఇంట్లో ఉండడం చాలా మేలు కలిగిస్తుందన్నమాట. అలాగే సూర్యుడి యొక్క మార్పు మనకు ఎంత అదృష్టాన్ని తెచ్చిపెట్టిందంటే ఎక్కడెక్కడో చిన్ననాటి స్నేహితులందరూ వచ్చి కలుస్తారండి. ఎప్పుడో అసలు మనం మర్చిపోయినాం అనమాట, వీళ్ళు ఉన్నారా లేరా, అసలు ఎక్కడున్నారా అన్న పరిస్థితిలో వాళ్ళు మీకు కలవటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ధైర్యం అయితే టాప్ రేంజ్లో ఉంటుంది. ఇక దేన్నైనా సరే కొండను కూడా పెట్టి పిండించేసేస్తాం అనేటువంటి స్థితిలో ధైర్యం బాగా కలిగి ఉంటుంది మిథున రాశి వాళ్ళకి. బంధువులు, స్నేహితులు, వాళ్ళ రాకపోకలు అంతా అద్భుతంగా ఉంటుందన్నమాట. అందరికీ హెల్పింగ్ నేచర్లు చాలా బాగా చూపిస్తుంటారు మీరు. ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడి యొక్క మార్పు అండి. శుక్రుడు రావటం వల్ల బాగా ఖర్చులు తగ్గిపోతాయి. మనం ఎంత ఖర్చు పెట్టాలనుకున్నా కూడా ఖర్చులన్నీ అదుపులో ఉంటాయన్నమాట. అలాగే పిల్లల యొక్క చదువు విషయంలో వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి, పై చదువులు చదువుకోవాలి, దూర ప్రయాణాలు చేయాలి అంటే కొంచెం రిస్క్గానే కనిపిస్తుంది. దాని విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మిథున రాశి వాళ్ళు ఉండాలి. ధన ఆదాయం చాలా బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర అన్ని వస్తువులు కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిదన్నమాట. భార్యాభర్తల మధ్య చికాకులు, చిన్న చిన్న పొరపాట్లు, గురువు మార్పు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. మరి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పెద్ద ఇబ్బందులు ఏముండవండి, సర్దుకొని పోవచ్చు. పెళ్ళి కానీ వాళ్ళకి పెళ్ళి కుదురుతుంది, కానీ కొంచెం డిలే అవుతుంది. మనం అనుకున్నవన్నిటికీ 2 అటు ఇటు అది డిలే అవ్వటం, అది ఒక మాట వీళ్ళు ఒక మాట వాళ్ళు అనుకుంటుంది, కానీ ఖచ్చితంగా అయిపోతుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు జాగ్రత్తగా చేసుకోవాలండి. ముఖ్యంగా అదృష్టం ఈ వారం చాలా బాగుందన్నమాట. అలాగే తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులందరికీ కూడా చాలా కొంచెం కఠినమైన సమస్య అంటే ఈ టైంలో ఉద్యోగాలు మారడం అని ఆలోచించడం. వాడేదో అనేసాడు, వీడేదో అనేసాడు, నాకు చికాగ్గా ఉంది, నేను ఆ జాబ్ మానేస్తా. గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్తా, కోతి ఒక కొమ్మను వదిలేసి ఇంకో కొమ్మను పట్టుకోవాలంటే ముందుగా ఒక కొమ్మను పట్టుకున్న తర్వాత ఇంకో కొమ్మను వదులుతుంది. అలాగే ఉద్యోగస్తులందరూ కూడా ముందు ఇంకో జాబ్ వచ్చిన తర్వాత మరో జాబ్ని వదలాలి. అంతేగాని తొందరపాటు పడి ఆవేశానికి లోనైపోయి ఫటాఫట్ నోటీస్ ఇచ్చేసి మళ్ళీ జాబ్ దొరక తిరిగిన వాళ్ళు చాలామంది నా దగ్గరికి వస్తుంటారనమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. సంతోషంగా ఆనందంగా ఈ వారం అంతా వ్యాపారంలో పెట్టుబడి పెడతారు, బాగుంటుంది. ఖర్చులు చాలా తక్కువలో ఉంటాయని ముందే చెప్పాను. ఈ రాశిలో మనకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదాలు, పునర్వసు వాళ్ళు 3 పాదాలు ఉంటారన్నమాట. మరి ఈ రాశి వాళ్ళందరికీ కూడా మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కుజ మంత్రాన్ని 7 సార్లు, ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రాహు మంత్రాన్ని 18 సార్లు, పునర్వసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గురువు మంత్రాన్ని
16 సార్లు చదువుకోండి, సక్సెస్ మీదే. ఇక మీరందరూ కూడా 12 రాసులకు ఎలా ఉంది అని తెలుసుకున్నారు కదా. మీరందరూ నాకు గురుదక్షిణ ఏమిస్తారు? కేవలం thesimple.astrologer.com అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. జాతకాల కొరకు నన్ను సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే దానికి నేను పరిష్కారానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఇక మీరందరూ కూడా 12 రాసులకు ఎలా ఉంది అని తెలుసుకున్నారు కదా. మీరందరూ నాకు గురుదక్షిణ ఏమిస్తారు? కేవలం thesimple.astrologer.com అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. జాతకాల కొరకు నన్ను సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే దానికి నేను పరిష్కారానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః.